చిన్నపిల్లలకు చదువు అర్థమయ్యేలా ఆట వస్తువులతో నేర్పించవచ్చని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆట వస్తువులతో పిల్లలకు అక్షరాలు పలకడం నేర్పించవచ్చని స్కూల్ టీచర్స్ కూడా చదువు చెప్పడానికి చాలా సులువుగా ఉందని చిన్నపిల్లలు ఆలు పలకడానికి సులభంగా ఉందని స్కూల్ టీచర్ చెబుతున్నారు. బిల్హాల్ గ్రామం సర్పంచ్ చిన్నపిల్లలకు చదువు ఎంత అవసరమో తెలిపారు. చిన్నపిల్లలకు ఆట వస్తువులు చూపించి అక్షరాలు పలకడం సులువుగా ఉంటుందని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఆత్మీయ సమావేశంలో స్కూల్ యొక్క తల్లిదండ్రులు మరి ప్రధాన ఉపాధ్యాయుల వారు గ్రామం యొక్క పిల్లలకు ఆత్మీయ సమావేశం మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లలు ఇందులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, విద్యలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే దాని గురించి చర్చించుకోవడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరి అందరినీ కూడా కలిపి సమావేశం నిర్వహించారు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులకు విద్యను ఎలా అభ్యసించాలి, ఎలా అయితే వాళ్ళకి నేర్పడానికి ఈజీగా ఉత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈనాడు ఈ కిట్ల రూపంలో అంటే 1, 2వ తరగతికి ఈ పిల్లలకు ఆట వస్తువుల ద్వారా అంటే తొందరగా జ్ఞాపశక్తిగా ఉండేందుకు విద్యా కిట్లను ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. కాబట్టి మనం చూస్తున్న మెటీరియల్ అన్ని ఆట వస్తువులు ఇందులో ఉన్నటువంటి మెలకువలను ఏదైతే శబ్దాలు కానీ మరి బాల్ కానీ అందులో ఏబిసిలు అయితేనేమి మరి అదేవిధంగా ఆట వస్తువుల్లో ఆలు కానీ ఏది విధంగా నేర్పించాలి, ఏ విధంగా అయితే విద్యార్థులకు తొందరగా మైండ్కు అతుక్కోపోయే విధంగా ఉంటుందో అనే ఉద్దేశంతో ఈనాడు ఇది చూస్తున్నారు మీరంతా ఈ కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ ఆట వస్తువుల ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సమావేశంలో ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి వివరించారు ప్రధాన ఉపాధ్యాయులు వారు. మరి కొత్తగా వచ్చినటువంటి డిఎస్సి సార్ వారు కూడా మేడం వారు అలాగే వారందరూ కూడా విద్యార్థులకు ఇవన్నీ చూసి ఉత్సాహంగా నేర్పించాలనే ఉత్సాహంతో ఉన్నారు. వారు కూడా విద్యార్థులకి ఐక్యమత్యంతో మరి విద్యని అభ్యసించి బోధించి ఉన్నత స్థాయికి విద్యార్థులను తీసుకువెళ్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తుంది. జిఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం గురించి జాతి పితారా అనే కిట్ గవర్నమెంట్ సరఫరా చేయడం సార్. ఈ జిఎఫ్ఎల్ఎన్ ఈ కిట్లో దగ్గర 62 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 62 ఐటమ్స్ ఉపయోగించి పిల్లలకు బాగా ఆడుతూ పాడుతూ వాళ్ళకి అక్షర జ్ఞానాన్ని తర్వాత వాళ్ళు పదాలు బాగా అభివృద్ధి చెందడానికి సరఫరా చేయండి. ఈ సరఫరా చేసినటువంటి ఈ వస్తువులను చక్కగా ఉపయోగించి చదువు చెప్తామని మేము సవివరంగా తెలియజేస్తున్నాం సార్.